సచివాలయంలో మీడియా ఆంక్షలపై స్పందించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అది ఆలోచన మాత్రమే అన్నారు. ఆ విషయంపై ఇవాళ ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ మిత్రులతో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియా అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఈ విధంగా అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు ఫిబ్రవరి 28 తర్వాతనే రూపకల్పన చేస్తామని, మార్చి 10లోగా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర బడ్జెట్ పూర్తయితే కానీ రాష్ట్రాలకు కేటాయింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా సమకూరే నిధులు తదితర అంశాలపై అంచనా రాదన్నారు. రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. అసెంబ్లీ తేదీలను నిర్ణయించేందుకు ఇవాళ స్పీకర్ను కలవనున్నట్లు చెప్పారు. లాస్ట్ డేట్ విల్ బి మార్చ్ 10th దాకా ఉంటుంది. 10th, 6th, 7th అని ఈరోజు చెప్పినాము. బహుశా నేను రేపు స్పీకర్ గారిని కలుస్తా కావచ్చు. రేపు డిసైడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. రేపు నాకు ప్రెస్ అకాడమీలో కూడా 2 to 4 నాకు జర్నలిస్ట్ మిత్రులతో సమావేశం కూడా ఉంది. బహుశా అక్కడ కూడా ఈ విషయం చర్చకు వస్తుందేమో. ఇప్పుడు ఉన్నంత విచ్చలవిడికి కాకుండా ఏదైనా పద్ధతి పెట్టుకుందామా ఏందని జర్నలిస్ట్ ఫ్రెండ్స్ని అడిగే ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. అట్లా ప్రజాస్వామికంగా వ్యవహరించాలన్న ఆలోచన కానీ ఇంకోటి కానీ ప్రభుత్వానికి లేదు. ఒక పద్ధతితోని ఒక నియంత్రణ పూర్వకంగా చక్కగా డిసిప్లిన్గా ఎట్లా జరగానో దాన్ని మీడియాని సలహా అడుగుతాం. దాన్ని పట్టుకొని మనం ముందుకు పోతాం.